వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు మొదలైంది, ఎందుకు మొదలైంది? ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో ఉగ్రవాదులు ముష్కర్లు అమాయకమైన మన పౌరుల్ని 26 మందిని పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో ఆ 2 రోజుల పాటు చాలా మల్లగుల్లాలు పడి దాని మీద ఎంతో కసరత్తు చేసి దీన్ని ఎలా ఎదుర్కోవాలి, దీనికి బుద్ధి చెప్పాలి, ఈ ఉగ్రవాదులకి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కి ఎలా బుద్ధి చెప్పాలి అనే ఒక వ్యూహరచన చేసిన భారత ప్రభుత్వం చాలా సింబాలిక్గా వాళ్ళు హిందువులా కాదని అడిగి మరీ చంపారు కాబట్టి, హిందూ మతాన్ని ఒక రకంగా టార్గెట్ చేసి మరీ చంపారు కాబట్టి, హిందూయిజంలో భర్తలు చనిపోతే మన మహిళలు ఆ సింధూరం తీసేస్తారు కాబట్టి, ఆ సింధూరాన్ని చెరిపేయడమే వాళ్ళ టార్గెట్ కాబట్టి, ఆ సింధూరం లక్ష్యంగా ఆ సింధూరమే మా సింబాలిక్గా వచ్చేలాగా ఆపరేషన్ సింధూర్ అని ప్రభుత్వం పేరు పెట్టి ఈ నెల 7వ తేదీన స్ట్రైక్ చేసింది ఉగ్రవాద శిబిరాల మీద పాకిస్తాన్లో. అలాగే ఐఓకేలో, ఇండియన్ ఓన్డ్ కాశ్మీర్లో, వాళ్ళు పిఓకే అంటారు, మనం ఐఓకే అనుకుందాం. సో దీని మీద చేసిన శిబిరాల మీద దాడి చేసిన ఆ తర్వాత పాకిస్తాన్ అటు నుంచి రిటాలియేషన్ మొదలుపెట్టింది. 3 రోజుల పాటు మనం చూసాం. ఓకే, ఇదంతా మనం రోజు చర్చిస్తూనే ఉన్నాం. యుద్ధము, కొంతమంది చనిపోయారు, మన వాళ్ళు అమాయక పౌరులు ఇదయ్యారు, మన వాళ్ళు సైనికులు వీరమరణం పొందారు, మన వాళ్ళు ఒక 3-4 సైనికులు వీరమరణం పొందారు. ఇంతియాజ్ అనే ఒక బిఎస్ఎఫ్ ఎస్ఐ ఆయన కూడా చనిపోయారు మన వైపు నుంచి. అటువైపు నుంచి చాలామంది చనిపోయారు, ఉగ్రవాదులు చాలామంది చనిపోయారు. పాక్ ఆర్మీలో కూడా ఒక 34 మంది చనిపోయారని ఇవాళ మన సైనికాధికారులు చెప్పారు. పాకిస్తాన్ ఆర్మీలో సైనికులు కూడా చనిపోయారని. సో ఇదంతా ఒక ఎత్తు. ఆ తర్వాత వరుసగా మన సైనికాధికారులు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారు, రోజు మీడియా బ్రీఫింగ్ పెట్టి విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీతో పాటు మన 2 మహిళా సైనికాధికారులు ఇద్దరు కలిసి రోజు ప్రెస్ బ్రీఫింగ్ పెట్టి జరిగింది ఏంటి, జరగబోతున్నది ఏంటి, అందరు డౌట్ తీర్చే ప్రయత్నం చేస్తూ వచ్చారు. నిన్న కూడా త్రివిధ దళాలకు చెందిన అధికారులు, ఉన్నతాధికారులు జరిగింది ఏంటి, ఎక్కడెక్కడ మనం డ్యామేజ్ చేయగలిగాం పాకిస్తాన్ని, మన వైపు ఎక్కడ డ్యామేజ్ జరిగింది, మనం ఎలాగా దాడి చేసాం, పాకిస్తాన్ ఎలాగా దాడి చేసింది, వాటిని మనం ఎలా తిప్పికొట్టాం, ఎక్కడెక్కడ పాకిస్తాన్లో మనం డ్యామేజ్ చేయగలిగాం, దాదాపు 10 ఎయిర్ బేసెస్ని మనం టార్గెట్ చేసాం, డ్యామేజ్ చేసాం, ఏ ఆయుధాలు మనం వాడాం, బ్రహ్మాస్ లాంటి క్షిపణిని, ఆకాశ్ లాంటి క్షిపణిని కూడా మనం వాడాం. ఇవన్నీ చెప్తూ వచ్చారు. నిన్నంతా చాలాసేపు చెప్పారు. మళ్ళీ ఇవాళ కూడా చెప్పారు. ఇవాళ కూడా ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో చెప్పారు, కానీ సేమ్ ఇంచుమించు అదే కంటెంట్తో చెప్పారు. వీటితో పాటు ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే, మొన్న కాల్పులు జరుగుతున్న టైంలో అమెరికా మధ్యవర్తిత్వం అనుకుందాం, ఇప్పటివరకు ఉన్న సమాచారం అమెరికా మధ్యవర్తిత్వం చేసింది. ట్రంప్ తనగా ముందే ట్విట్టర్లో పోస్ట్ చేశాడు, నేను మధ్యవర్తిత్వం చేశాం, మేము ఇరు దేశాలు మా మధ్యవర్తిత్వాన్ని గౌరవించి కాల్పుల విరమణకు అంగీకరించాయి, ఇది సంతోషదాయకమైన విషయం అని ఆయన అన్న మరుక్షణమే పాకిస్తాన్ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించినట్టుగా పాక్ ప్రభుత్వం చెప్పడం, ఆ వెంటనే మన ప్రభుత్వం చెప్పడం, పాక్ కాల్పుల విరమణకి అంగీకరించడంతో మనం కూడా అంగీకరిస్తున్నాము, ఇది కేవలం కాల్పుల విరమణకు మాత్రమే పరిమితం ఈ ఒప్పందం, మిగతా ఏ నిర్ణయాలు అయితే, ఏ ఆంక్షలు అయితే మనం పాకిస్తాన్ మీద ప్రకటించామో అవన్నీ యథావిధిగా అమలవుతాయి నెక్స్ట్ లెవెల్లో చర్చ జరిగే వరకు అని చెప్పారు. అంతవరకు బాగుంది. ఆ తర్వాత 2 డైరెక్టర్ జనరల్స్ మిలిటరీ ఆపరేషన్స్ DGMOs, అటువైపు DGMO ఇటువైపు DGMOల మధ్య ఇవాళ చర్చలు ఉంటాయని కూడా చెప్పారు. మధ్యాహ్నం 12 గంటలకే చర్చలు జరుగుతాయని చెప్పారు. కాసేపటికే ప్రకటన వచ్చింది, సాయంత్రానికి వాయిదా పడ్డాయని. అంటే అంత హై లెవెల్ చర్చలు, ముందే ఫిక్స్ అయిన చర్చలు, 12 గంటలకు అనుకున్న చర్చలు ఎందుకు ఆ వాయిదా పడ్డాయి, ఇది ఒకటి తెలియదు. తర్వాత సాయంత్రం 5 గంటలకు అన్నారు, రైట్, అనుకున్నట్టుగానే 5 గంటలకి కూర్చున్నారు. 1 గంట సేపు ఇద్దరి మధ్య హాట్ లైన్లో చర్చలు జరిగాయి. చర్చల సారాంశం ఏంటో ప్రభుత్వం బయట చెప్తే తప్ప తెలియదు, మనకి తెలిసే అవకాశం లేదు. సో ఇది ఒకటి. సో ఈ కాల్పుల విరమణ నేపథ్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి, బాగానే ఉంది. మరి మొన్న శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత పాకిస్తాన్ ఎందుకు మళ్ళీ దాడి చేసింది? రాత్రి 11 గంటల వరకు విపరీతంగా డ్రోన్లతో, మిసైల్స్తో ఎందుకు దాడి చేసింది? విరమణ 5 గంటల నుంచి విరమణ అమల్లోకి వస్తుందని చెప్పిన తర్వాత 2 దేశాలు, అటు అమెరికా చెప్పింది, ఇటు పాకిస్తాన్ చెప్పింది, ఇండియా చెప్పింది కదా. చెప్పిన తర్వాత పాకిస్తాన్ వైపు నుంచి
3 రాష్ట్రాల మీద, జమ్మూ కాశ్మీర్ మీద, రాజస్థాన్ మీద, తర్వాత గుజరాత్లోను కచ్ ప్రాంతంలో కూడా కొన్ని ఇవి పడ్డాయి, డ్రోన్స్ పడ్డాయి. సో ఇలాంటివన్నీ ఎందుకు జరిగాయి? ఎవరు ఏ ఏ ధైర్యంతో పాకిస్తాన్ ఈ పని చేసింది? అసలు పాకిస్తాన్కి తన మీద తనకు నియంత్రణ ఉన్నదా? ఒక మాట చెప్పిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఒప్పుకున్న తర్వాత ఆ రాత్రి ఎందుకు జరిగాయి 11 గంటల వరకు అనేది మన వాళ్ళు తిప్పికొట్టుండొచ్చు, అది వేరే విషయం. మన వాళ్ళు తిప్పికొట్టారు, తిప్పి కొడతారు, ఎప్పుడైనా తిప్పి కొడుతూనే ఉంటారు. కానీ ఒప్పందం కుదిరిన తర్వాత ఎందుకు ఒప్పందాన్ని ఉల్లంఘించింది అనేది ఒక పాయింట్. తర్వాత మన సైనికాధికారులు పదే పదే పాకిస్తాన్కి ఎంత నష్టం జరిగింది అనేది చెప్పడంలో వ్యూహం ఏంటి, ఉద్దేశం ఏంటి? పాకిస్తాన్ని మనం బాగా దెబ్బ కొట్టాం అని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే కాల్పుల విరమణకి ఒప్పుకుందో మన దేశం కూడా, భారతదేశంలో చర్చ ఇంకొక రకంగా వెళుతోంది. అప్పటి వరకు ఉన్న చర్చ కొంత డైల్యూట్ అయిపోయి చాలామంది ఇంత దాకా వచ్చిన తర్వాత మనం గాయపడి బాధపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు విరమణకి ఎందుకు ఒప్పుకున్నారు అనే చర్చ చాలా బలంగా జరుగుతోంది. సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో దాన్ని విభేదిస్తున్న వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. సో దీంతో ఒక రకమైన హీటెడ్ డిబేట్ ఇప్పుడు మన కంట్రీలో కూడా మొదలైంది. మన ప్రభుత్వం కాల్పుల విరమణకు ఒప్పుకోకుండా ఉండాల్సింది అని. ఎందుకంటే ఒప్పుకున్నా కూడా పాకిస్తాన్ ఆగలేదు ఆ రోజు. సో ఇది ఒక చర్చ. సో నిన్న ఇవాళ మన అధికారులు ప్రెస్ బ్రీఫింగ్లు పెట్టి పాకిస్తాన్ మనం ఎంత నష్టం చేసాం ఇదంతా ఎందుకు వివరిస్తున్నారు అంటే, పాకిస్తాన్ మీద మనం చెప్పుకోదగ్గ స్థాయిలోనే దెబ్బ కొట్టాం, పాకిస్తాన్ని మనం అనుకున్న విజయం సాధించాం, దాదాపు 100కు పైగా ఉగ్రవాదులను చంపగలిగాం, తుదముట్టించగలిగాం, ఇవి చెప్పడం ఒక ఉద్దేశం. మనం అనుకున్నదిలో చాలా వరకు విజయం సాధించామని చెప్పడం ఉద్దేశం అయి ఉండొచ్చు. రెండవది, ఇప్పుడు కాల్పుల విరమణకి ఫర్ ఇన్స్టెన్స్ ఈ ప్రస్తుతానికి కాల్పుల విరమణకు మనం అంగీకరించినా కూడా ఎక్కడా కూడా మనం తగ్గలేదు, మనం చాలా బలంగా ఉన్నాం, పాకిస్తాన్ మన ముందు నిలబడలేదు అని ఈ దేశ ప్రజలకు ఒక భరోసా ఇవ్వడం కోసం ఈ పదే సైనికాధికారులు వచ్చి చెప్తున్నారా అనేది ఇంకొక అంశం. తర్వాత సడన్గా లేట్ ఆఫ్టర్నూన్ వచ్చిన బ్రేకింగ్, రాత్రి 8 గంటలకి అంటే మరి కాసేపట్లో మరో గంటలో ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఇది గమనించాల్సిన విషయం ఏంటంటే, పహల్గామ్ దాడి తర్వాత ఆ తర్వాత జరిగిన పరిణామాలు, తర్వాత ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత వార్, కాల్పుల విరమణ, ఇప్పటి వరకు ఈ పరిణామాలు అన్నిటి నేపథ్యంలో మోదీ ఫస్ట్ టైం దేశాన్ని జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఏం మాట్లాడబోతున్నారు మోదీ, ఏం మాట్లాడబోతున్నారు? ఆయన ఏమన్నా వివరణ ఇచ్చే ప్రయత్నం, లేదా వివరించే ప్రయత్నం, కాల్పుల విరమణ ఎందుకు వచ్చిందని చెప్పే ప్రయత్నం కానీ, లేకపోతే ఎక్కడ మనం ఏ ఆంక్షలు పెడుతున్నామనే అంశంలో కానీ ఎలాంటి ఇది చేయబోతున్నారు, భారత ప్రజలకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఇప్పుడంతా దేశ ప్రజలు కోరుకుంటున్నది ఒకటే, పీఓకే అనేది ఇక ఉండొద్దు, పీఓకే మనకు వచ్చేయాలి, మనది కాబట్టి మనకు వచ్చేయాలి. టార్గెట్ పాక్ అంటే పీఓకే, టార్గెట్ పాకిస్తాన్ కాదు, ఇప్పుడు పీఓకే మనకు అదే మన అంతిమ లక్ష్యం కావాలనే ఒక చర్చ ఉంది. కాబట్టి దాని మీద ఏమన్నా మాట్లాడతారా అనే ఈ అంశాలన్నీ ఉన్నాయి. ఈ మొత్తం నేపథ్యం, యుద్ధం ఇక ఆగిపోయినట్టేనా? ఈ చర్చలు ఎప్పటిదాకా వెళతాయి? మోదీ ఏం చెప్పబోతున్నారు? సైనికాధికారులు ఎందుకు పదే పాకిస్తాన్ని ఎంత దెబ్బ కొట్టామని చెప్తున్నారు? ఈ అంశాలు కొంచెం ఆసక్తికరంగా ఉన్న నేపథ్యంలో దీని మీద చర్చను చూద్దాం. అలాగే ప్రధాని మోదీ